శ్రీల ప్రభుపాద की जय श्री निताय की जय భగవద్గీత యథాతథము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీ శ్రీమతి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. అధ్యాయం 2 శ్లోకం 16. నాసతో విద్యతే భావో నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః వయోరపి దృష్టోంతః సమయోస్తత్వదర్శిభిః సమయోతత్వదర్శినిభిః. అసత్తునకు ఉనికి లేదని, నిత్యమైనది మార్పు చెందనదని సత్యద్రష్టలు నిశ్చయించి ఉండేది. ఈ రెండిటి తత్వమును పరిశీలించి వారు ఈ విషయము ధృవీకరించరు. ఇక్కడ 2 ఉన్నాయని చెప్పి చెప్తారు కదా, సత్తు అసత్తు. ఇక్కడ మనం సహజంగా మనం ఏది కోరుకుంటాం, దేని గురించి దుఃఖిస్తాం అంటే అసత్తు గురించి దుఃఖిస్తూ ఉంటాం, అసత్తును కోరుకుంటూ ఉంటాం. సత్తు అంటే ఇది శాశ్వతమైనది. సత్తు మనకు అక్కర్లేదు, దానికోసం ఎటువంటి యోచన కూడా చేయం, ఎటువంటి ఆలోచన చేయం, అంతే కదా. మనకు భవిష్యత్ ప్రణాళికలు దేనికుంటుంది, ప్రభుత్వానికి కానీ మనకు కానీ భవిష్యత్తులో ఇంత సంపాదించాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ విషయాన్ని ఈ విధంగా వ్యవహరించాలి అనుకుంటూ ఉంటాం. ఆ విషయాలన్నీ ఏంటంటే అసత్తు. మనం ఇల్లు కడదాం అనుకుంటున్నాం, అసత్తు. లేకపోతే ఇంకొకటి ఏదో చేద్దాం అనుకుంటున్నాం, ప్రతిదీ కూడా అసత్తు. అసత్తు అంటే ఏమిటంటే లౌకికమైనది, భౌతికమైనది. ఈ భౌతికమైన ఈ విషయంలోని ఈ శరీరం ఏదైతే ఉందో, బాహ్య శరీరం ఏదైతే ఉందో అది అసత్తు. ఈ అసత్తుకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఉనికి లేదు. ఈ అసత్తు ఏదైతే ఉందో ముందు శ్లోకాలు చెప్పుకున్నట్టుగా ఈ శరీరానికి ఉనికి ఎప్పుడు వచ్చింది అంటే శాశ్వతమైనటువంటి ఆత్మ ప్రవేశించినప్పుడు దాన్నే సత్తు అంటారు అన్నమాట. శాశ్వతమైనది ఏదైనా ఇందులో ప్రవేశించడం వలన దీనికి చైతన్యం వచ్చింది. కానీ మనం ఈ చైతన్యం ఇందులోకి వచ్చిన దగ్గర మనం దేనికోసం యోచన చేస్తుంటాం అంటే ఈ శరీరం కోసం మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి దీనికోసం ఏం చెప్తున్నారంటే ఇది ఉనికి లేనటువంటిది. ఈ లోకంలో ఏదైనప్పటికీ కూడా ఆత్మ ప్రవేశించకుండా అది ఉనికి లేనట్టుగానే పరిగణించబడుతూ ఉంటుంది. ఆత్మ అంటే సత్తు, శాశ్వతమైనది. కాబట్టి ఇక్కడ ఈ రెండింటిని తత్వమును పరిశీలించే వారి విషయమును ధృవీకరించారు. ఈ రెండింటిని కోసం బాగా పరిశీలన చేశారు. మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం, ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది, దేనివల్ల ఏది చైతన్యయుక్తం అవుతుంది అనేటువంటి విషయాన్ని సత్యద్రష్టలు, సత్యాన్ని చూసేటువంటి స్వభావం కలిగిన వారు అసత్యం అంత ఆసక్తి చూపించరు. అంటే మహనీయులు హంసలకి కాకులకి భేదం చెబుతూ ఉంటారు. ఏమిటి హంసకి కాకికి ఉండేటువంటి భేదం? హంస మహోన్నతమైనటువంటి ప్రదేశాల్లో, సర్వోత్తమ ప్రదేశాల్లో విహరిస్తూ ఉంటుంది. పక్షులేవి ఎగరని దానికంటే కూడా ఎత్తులో ఎగురుతూ ఉంటుంది హంస. కాకులు ఏం చేస్తూ ఉంటాయి, విడిచిపెట్టేసింది, ఎవరికి అక్కర్లేదు. మనం అన్నం తినేసి వదిలేస్తాం ఎంగిలాకులు, వాటిని పడేసిన తర్వాత వాటి దగ్గరికి వెళ్ళి అవి చక్కగా ఆనందంగా వాటి యొక్క జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ కాకులు హంసలు ఏమిటి పరమహంసలు అంటారు అన్నమాట. మనుషుల్లోని మహోన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరమహంసలు అంటారు. ఇక్కడ లౌకికులు అంటారు మనల్ని. కాకులతో పోలుస్తారు. లౌకికులు అంటే కాకులుగా పరిగణించబడుతూ ఉంటారు. మనం ఏం చేస్తూ ఉంటాం, పరమహంసలు ఏదైతే అక్కర్లేదు అని విడిచిపెట్టేస్తారో దాని యందు అమితమైనటువంటి ఆనందాన్ని మనం పొందుతూ ఉంటాం, అంతే కదా. వారికి అక్కర్లేదు ఈ సంసారం కానీ ఈ ధనం కానీ, వీటి యందు వారికి ఆసక్తి లేదు. వారు మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందంలో ఉంటూ ఉంటారు. మనకి ఏ కావాలని చెప్పి వీటి కోసమే ప్రోకలాడుతూ ఉంటాం, మోసం చేస్తూ ఉంటాం, అబద్ధం ఆడుతూ ఉంటాం, దొంగతనాలు చేస్తూ ఉంటాం. వీటన్నింటి కారణం ఏంటి? మనకి అజ్ఞానం అన్నమాట. మరి వీళ్ళందరూ భక్తులా కాదా అంటే భక్తులుగా పరిగణించబడుతూ ఉంటారు, కానీ అజ్ఞానం అన్నమాట. భాష్యం. మార్పు చెందు దేహమునకు ఉనికి ఉండదు. దేహములోని వివిధ జీవకణములు క్రియా ప్రతిక్రియలచే దేహము ప్రతిక్షణము మార్పులు గురియోగుచుండును. ఆధ్యాత్మిక వైద్య శాస్త్రము కూడా, ఆధునిక వైద్య శాస్త్రము కూడా అంగీకరిస్తున్నది. ఈ శరీరం ఏం చేస్తూ ఉంటుంది, క్రియా ప్రతిక్రియల ద్వారా ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది. చూడండి, మనకి ఆకలి ఎందుకు వేస్తూ ఉంటుంది, కొన్ని క్రియా ప్రక్రియల వలన ఆకలి వేస్తూ ఉంటుంది, అరుగుదల అవుతూ ఉంటుంది, విరోచనం అవుతూ ఉంటుంది. ప్రతిదీ కూడా ఏమిటంటే వీటన్నిటి కారణం క్రియా ప్రతిక్రియల యొక్క స్వభావం. ఇటువంటి క్రియా ప్రతిక్రియలు దేనికి ఉండదు అంటే ఆత్మ యందు ఉండదు. అది శాశ్వతమైనది కాబట్టి అది ఎప్పుడు కూడా చైతన్యయుక్తంగా ఉంటుంది. ఈ విధంగా దేహంలోని పెరుగుదల, వృద్ధాప్యము ఏర్పడును. కానీ మనస్సులో, దేహంలో ఎల్లప్పుడూ ఎన్ని మార్పులు ఏర్పడినను
ఆత్మ ఎట్టి మార్పు లేకుండా శాశ్వతంగా నిలిచి ఉండును. మార్పు చెందుతుంది ఏమిటంటే చిన్నతనం నుండి పెద్ద అయ్యేంత వరకు, మృత్యువాత పడేంత వరకు కూడా ఈ శరీరంలో ఆత్మ అదే స్థితిలో ఉంటుంది. శాస్త్రం ఏం చెప్తుంది? ఆత్మ యొక్క శరీర స్థాయిని ఏం చెప్తుందంటే బాలాగ్ర శతభాగస సతదా కల్పితస్య చ, వెంట్రుక కొన భాగంలో 10,000 వంతు. మరి శరీరం యొక్క మార్పు ఎలా చెందుతుంది? చిన్నగా ఉండేటువంటి ఆ శిశువు పెద్దవాడై బలంగా తయారై మళ్ళీ వృద్ధుడై బలహీనుడై వ్యాధిగ్రస్తుడై నశించిపోతున్నాడు. మరి ఆత్మ ఎటువంటి మార్పులు లేకుండా చక్కగా నిశ్చలంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ రెండింటికి ఉండేటువంటి భేదం దానిగా మహాత్ములు పరిగణించబడి చేశారు. హరే కృష్ణ.